ధన్యవాదాలండి. వేదికకు రైట్ సైడ్ టవర్ ఎక్కి ఉన్నారు, వారిని దించవలసిందిగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. టవర్ ఎవరిని ఎక్కనివ్వకుండా చూడవలసిందిగా పోలీస్ సిబ్బంది వారిని సమనీయంగా కోరుతున్నాం. తర్వాత డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ సామాజిక సమతా సంకల్ప యాత్రకు ఏదైతే సభకు విచ్చేసిన అతిరథ మహారథులకు, మరి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేసిన నా సోదరమణులకు సోదరమణులకు అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు అందరి కూడా ఈరోజు ఒక పండగ రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఏ నాయకుడు ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 206 అడుగుల నిలువెత్తి విగ్రహాన్ని మరి ఈరోజు విజయవాడ నడిబొడ్డులో మరి ఈరోజు ఏర్పాటు చేయబోతున్న మన అందరి ప్రియతమ నాయకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏనాడు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు అంబేద్కర్ గారిని మరి స్మరించుకుంటూ మరి ఈరోజు అంబేద్కర్ గారు మరి ఈరోజు మనకు ఈరోజు ఈ భారతదేశంలో మనమందరం కూడా ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మనమందరం కూడా ఒక సోదర భావంతో మనం అందరూ ముందుకు వెళ్తున్నామంటే మరి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే చెప్పి కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఆయన రాజ్యాంగాన్ని అనుసరించు మరి ఈరోజు మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు చేయి పట్టుకొని మన అందరినీ కూడా ఈరోజు ముందుకు నడిపిస్తున్న మన అందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఏనాడు కూడా ఎవరు కూడా చూడనటువంటి విధంగా మరి అనేక రాష్ట్రాలు మనం చూశాం. మరి ఎస్సీలుగా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలు కూడా చూశాం, బీసీలుగా పాలిస్తున్న రాష్ట్రాలను కూడా మనం చూశాం. కానీ ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ అని చెప్పుకుంటూ మరి వీళ్ళందరినీ కూడా ఈరోజు చెయ్యి పట్టుకొని ఈరోజు రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి ఏ విధంగా మరి ఏదైతే దళితులను అవమానించాడో మనం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దళితుల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఆ దళితుల నుంచే మరి ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అదే విధంగా మరి ఈరోజు 5గురికి ఈరోజు దళితులకు ఈరోజు మంత్రులుగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక దళిత మహిళకు ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రిగా ఇచ్చిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా గత చంద్రబాబు నాయుడు మరి దళితులు మరి ఎవరు కూడా చదువుకోరని చెప్పిన పరిస్థితి నుంచి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఆ దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆదిమూలపు సురేష్ అన్న గారిని విద్యాశాఖ మంత్రిగా చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఒక్కటే ఆలోచన చేయాలి. మరి ఎవరు మన గురించి ఆలోచన చేస్తున్నారు? మరి ఈ అణగారిన వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మరి అదే విధంగా బీసీలకు మరి ఈరోజు చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న నాయకుడు ఎవరు అని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మరి ఇలాంటి ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్ని కుట్రలు చేసినా
ఎన్ని కుతంత్రాలు చేసినా మనమందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక మంచి కార్యక్రమం ఇది. దేశం కాదు ప్రపంచం అంతా కూడా గర్వించదగ్గ కార్యక్రమం మనం ఈరోజు మనం విజయవాడలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి అందరికీ సవినయంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం కల్పించిన పెద్దలకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జై భీమ్, జై జగన్. థ్యాంక్ యూ సార్. తర్వాత మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారిని